రింకు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఒక మంచి ఈ మూవీ చిన్నప్పుడు చూసిన, ఇది కూడా ఇది సూపర్ ఉంటుంది. ఇది కేక. ఇప్పుడు ఎవర్రా కాల్ చేసింది? యాక్టింగ్ చేసి చాలు. ఇంకెన్ని రోజులు ఖాళీగా ఉంటావురా? కాలేజ్ అయిపోయి 1 year అవుతుంది. ఇంకా చిన్నపిల్లల కార్టూన్స్ చూస్తూ ఉంటావా? త్వరగా నీ కెరియర్ సెట్ చేసుకో. ఇప్పటికంటే చిన్నప్పుడే బాగుంటుండే. ఇదేంది ఇట్లా క్లౌడీగా ఉంది? ఇదంతా నా కళ అనుకుంటా. నేనేంది ఇక్కడ ఉన్నా? రే మ్యూజిక్ ఆపరా. పైన ఎవరైనా టార్చ్ లైట్ పెట్టినారా? సారీ దేవుడా. సరే కానీ నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించినారు బాస్? ఆ తర్వాత చెప్తా కానీ నీ చైల్డ్హుడ్ అంత బాగుంటుందా? సూపర్ ఉంటుంది బాస్, క్రేజీ అసలు. నాకు ఎట్లానో బోరింగ్గానే ఉంది. నీ స్టోరీ చెప్పు, వింటా. ఏంటి చెప్పవా? మీకు కాకుండా ఇంకెవరికి చెప్తాను బాస్. అది 2012. బెంటెన్ వాచ్ ఉంటే 4 arms అయ్యి 4 చేతులతో హోంవర్క్ కంప్లీట్ చేసేటోడిని. ఒకవేళ ఇంటి బయట పడ్డది బెంటెన్ వాచ్ అయితే ఒకసారి వెళ్ళి చూద్దాం. అది పక్కా బెంటెన్ వాచే. బెంటెన్ వాచ్ వచ్చింది, ఇంకా నేను హీరోని. ఏందది దోమల బ్యాట్ లెక్కుంది? నాకు తెలిసి పక్క ఈ వాచ్ గురించి ఎవడో రావచ్చు. ఒకవేళ విల్గాక్చాడైతే ఇవాళ వాడిని పక్కా వేసే తీరుతా. పెట్టని దెంగితే ఎట్లుంటా చూస్తావా? నేను దెంగుతా అంతే ఉంటది. రా ఇప్పుడు రా చూస్తా ఎవడేమని దెంగుతానోదా. ఇవాళ నా చేతులు అయిపోయినవరా. చెల్పంజు బ్రో, రిలాక్స్. బ్యాటింగ్ స్టార్ట్ చేసినట్టే నా మంట లేపుకొని పోతా ఒక్కోగాని. అయితే చూసుకుందాం దారా. ఏంట్రా ఇది? ఇదంతా నిజమా? అదంతా నా కల బాస్. కలలు కాదురా, నీ స్టోరీ చెప్పు ఫస్ట్. ఏయ్ బండిగా, స్కూల్కి టైం అవుతుంది రారా. రే సాగర్గా, నీ అబ్బా నీ వల్ల నా బెంటెన్ కల మొత్తం పోయిందిరా. రే నాకు చెప్పిరా మళ్ళీ.
అరే వన్నీగా స్కూల్కి ఇంకా టైం ఉందిగా. క్లాస్లో ఎవరు లేని టైం చూసి బాబీ గాని కింద పెన్ను పెడతా సస్తాడు నా కొడుకు. ఏంది వీనికి వినిపిస్తలేదా? అరే స్కూల్కి ఇంకా 10 నిమిషాల టైం ఉందిరా. స్కూల్కి కానీ టైంకి వెళ్ళిపోతే మమ్మీ చంపుతుంది, లేకపోతే ప్రిన్సిపల్ గారు చంపుతాడు. రేయ్ బండిగా ముందు కారస్ చూసుకోరా రే. ముందు రోడ్ లేదు చూసుకోరా రే. ఐఎమ్ హియర్ డోంట్ ఫియర్. అరే కిందేం లేదురా. కింద గాలుందిరా. ఇప్పటి వరకు చెప్పిందంతా రేపు అందరూ హోంవర్క్ చేసుకొని తీసుకురావాలి. ఓకే సార్. ఇంకా పోరదే. ఈ మ్యాథ్స్ కనబెట్టినోడు కనబడితే వాడిని మింగుతా ఫస్ట్. ఎవర్రా అది? అమిత్ బోల్తే. రే అమిత్, నిన్ను కొట్టకుంటే స్కూల్లో అండర్వేర్ వేసుకోకుండా తిరుగుతారా మెక్కలోడే. నన్నేం చెయ్యలేరురా. మా ట్యూషన్ టీచర్ మీద ఒట్టేస్తున్నా, ఈసారి అయిపోయినావురా. ముందా పేపర్లో ఏముందో చూడరా ఉంగమ్మ. ఏముందిరా దాంట్లో? జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. బన్నీ నీ క్రికెట్ కూడా వచ్చా? అంటే అది క్రికెట్ కూడా రాదా? బాస్, నాకు క్రికెట్ ఇంకా పాలిటిక్స్ అసలే నచ్చవు. నాకు సండే మార్నింగ్ కార్టూన్స్ చూడమంటే చాలా ఇష్టం బాస్. పొద్దున్నే కార్టూన్స్ చూడడం ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. చూసావా బాస్, నా చైల్డ్హుడ్ గురించి చెప్పగానే నువ్వు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యావో. పంపించేయండి బాస్, పంపించేయండి. ఎక్కడికి రా? నా చైల్డ్హుడ్కి బాస్. ఈ యంగేజ్లో ఈ రెస్పాన్సిబిలిటీస్, కెరియర్లు అస్సలు నాకు నచ్చట్లే. నాకు చాలా భయం వేస్తుంది బాస్. నాకు మించిన బాల్యమా నీది? ఆనందం ఉన్నది నీ బాల్యంలో కాదు, నీలో. అందుకే నీ బాల్యం అంత అందంగా ఉంది. అయినా జీవితం అనే కావ్యంలో బాల్యం ఒక కవిత మాత్రమే. నువ్వు అనుభవించింది గోరంతైతే చూడాల్సిన అనుభవాలు కొండంత. బయలుదేరు, నీ ప్రస్తుతం ఎదురు చూస్తుంది. మనని మార్చడానికి దేవుడు రావాల్సిన అవసరం లేదు. నాస్టాల్జియా, నస అని తిరిగితే మీ చైల్డ్హుడ్ ఏమో కానీ ప్రజెంట్ని కోల్పోతారు. నమస్కారం అందరికీ. రే ముందు ఫాస్ట్ గా అప్లోడ్ చేయబోయే వీడియో. యానిమేషన్, ఎడిటింగ్, డబ్బింగ్ ఇవన్నీ నేను ఒక్కనే చేయాలి. వీడి క్యారెక్టర్కి ఈడే డబ్బింగ్ చెప్పుకుంటాడు. ఇంకా పో, స్క్రీన్ టైం మస్తు ఎక్కువ తీసుకున్నావు. లడ్డు నాయాలా. ఇవన్నీ నేను ఒక్కనే హోల్ అండ్ సోల్గా మేనేజ్ చేస్తున్నా. కష్టంగా ఉంటుంది, మీరు నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలో కామెంట్ చేయండి. ఓకే బాయ్.